inviting them on the dais, and everyone will be given one rose flower, and also the so one calendar was already kept. Apart from that, kids, they have prepared a bracelet for their mothers, so they are also giving it to us. And if children or grandchildren, or sometimes if children are not here, and any children can give to those who are here. So I request first, I request kids to be on the front row, and mothers will be coming over this side slowly. I would like to say, as the mothers are coming here, that the Sunday school children have made, all Sunday school children be quiet please. Sunday school children be quiet, no talking. Please. So the Sunday school kids have made a bracelet for the parents, the mother especially. They will give, they will put the bracelet to their mother with a rose. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నే పరచుకోనెన్. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నే పరచుకోనెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పరలోక రాజ్యములో భాగ్యమునిచ్చెన్. పరలోక రాజ్యములో భాగ్యమునిచ్చెన్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నిత్యరాజమున్ I request Brother David to please pray. ఇక్కడ చామలే అని ఉన్నది, ఆమె చిన్నగా ప్రేర్ చేయబట్టి ఒక వాక్యం చదివించే ప్రేర్ చేస్తాను. మీ ఫాదర్స్ కి చెప్తున్నా నేను. ఫాదర్స్ చెప్తున్నా, దయచేసి చూడండి. ఎవరన్నా ఒకటి చదవండి గట్టిగా. సామెతలు సామెతలు 24-25 వచనాలు ఎవరన్నా చదవండి. సామెతలు 23-24-25 వచనాలు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానం గల వాని కనినవాడు వారి వలన ఆనందం నందు. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గమును నీ కనుక తీర్పుగా నడిపి. దయచేసి ఫాదర్స్ దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. భార్యలనే కానీ తల్లిదండ్రులు అందరినీ కూడా ఎట్లా చూడాలంటే చాలా ప్రేమించాలి.
ఈ లోకంలోనికి పిల్లల్ని తీసుకొని వచ్చి తల్లులే కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమె తల్లిని ఎంతో ప్రేమించాడు. చనిపోయేటప్పుడు కూడా తల్లిని జ్ఞాపకం చేసుకొని శిష్యునికి అప్పచెప్పాడు. మనకందరూ తెలుసు కదా. కనుక తల్లిదండ్రులను ప్రేమిస్తే మనము దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రేమించి వాళ్ళని ఎప్పటికి కూడా కష్టాలకు పాలు కాకుండా చూసుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు ఇండియాలో చాలా మంది చూసిన తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోరు, కానీ ఏమో ఐ డోంట్ నో ఇయర్ హౌ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ తల్లిదండ్రులు. తల్లులు హస్బెండ్స్ అందరట ఇక్కడ చెప్తున్నారు. హస్బెండ్స్ అందరు ఇక్కడ ఉన్న హస్బెండ్స్ అందరూ మీ తల్లులుగా అయినా మీ భార్యలనే కానీ తల్లులనే కానీ చాలా మంచిగా చూసుకోవాలి. ఓకే, ప్రే చేసుకుందాం. మా ప్రియ పరలోకమందున తండ్రి, మరి యొక్క పర్యాయానికి పాదం దగ్గరకు వస్తున్నాం. ఇచ్చిన మంచి సమయం కొరకై వందనాలు. మాకు అనుగ్రహించిన తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. మేము వారిని ప్రేమిస్తే ప్రభువా, మేము పిల్లలమైన మేమందరం కూడా దీర్ఘాయుష్మంతులుగా దీవించబడతామని నీ లేఖనం చెప్తుంది. కనుక ఈ యొక్క తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి మనం అడుగుతున్నాం. ఎల్లప్పుడూ వారిని సంతోషపరిచే వారంగా ఉండి వారిని నీ మహిమలో మయంపరిచి నేను గణపరిచే బిడ్డలుగా చేసుకోమని అడుగుతున్నాం. ఈ తల్లులందరినీ నీ మహిమలో నింపి దీవించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని తల్లులు కూడా ప్రభువా వారి పిల్లలను దీవించి ఆశీర్వదించే బిడ్డలుగా సరిదిద్ది సరిచేసి నడిపించలాగన వారికి కూడా నీ నిండైన కృపను దయచేయమని యేసు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి.